the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు సెప్టెంబర్ 9th 2023కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, యాక్చువల్లీ బోర్డు అందుబాటులో లేని కారణంగా ఈరోజు మన క్లాస్ని ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. రేపటి నుండి మీకు బోర్డు పైన మన రెగ్యులర్ క్లాసెస్ని చెప్పడం మళ్ళీ ప్రారంభిస్తాను. సో అప్పటి వరకు ప్లీజ్ సపోర్ట్ అండ్ కోఆపరేట్. ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, మీ దినచర్యలో భాగంగా, మీ ప్రిపరేషన్లో భాగంగా కరెంట్ అఫైర్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఇటీవల ముగిసిన చాలా పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలు గనక పరిశీలిస్తే ప్రశ్నల సరళి చాలా కఠినంగా ఉంటుంది అనే కంటే కూడా క్వశ్చన్స్ అనేవి చాలా వోలటైల్గా ఉంటున్నాయి. అంటే ఎలా ఉంటున్నాయంటే, కరెంట్ అఫైర్స్లో ఒక టాపిక్ ఏదైతే వార్తలకు వస్తుందో ఆ టాపిక్ని స్టాటిక్ సబ్జెక్ట్కి లింక్ చేస్తూ అడుగుతున్నారు. దీని ద్వారా ఏమవుతుందంటే, అటు సబ్జెక్ట్ పైన, మనకు స్టాటిక్ డేటా పైన, స్టాటిక్ కాన్సెప్ట్ పైన అవగాహన ఉండాలి. ఎట్ ద సేమ్ టైం వర్ధమాన అంశాలు, దానికి సంబంధించి మనకు అవగాహన ఉండి తీరాల్సిందే. సో అలా మన ప్రిపరేషన్ కూడా ఈ విధంగా ఉంటేనే ఖచ్చితంగా ఏ పోటీ పరీక్షలైనా కూడా సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? సో ఈరోజు సెప్టెంబర్ 4th 2023కి సంబంధించి వార్తలు నిలిచిన మొదటి అంశం. సో ఇస్రో వాస్తవానికి లాస్ట్ జూలై 14th నుండి దాదాపు ప్రతిరోజు కూడా మనం మీడియాలో ఎక్కువగా వినపడుతున్న పేరు ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. భారతదేశంలోనే అంతరిక్ష రంగంలో పరిశోధనలు చేస్తున్న ఒక అత్యున్నత సంస్థ. అలాంటి ఇస్రో ఇటీవల చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం అవడం, మళ్ళీ రీసెంట్గా సెప్టెంబర్ 2nd రోజున ఆదిత్య L1 దానికి సంబంధించిన రాకెట్ ప్రయోగం, PSLV C-57 ప్రయోగము, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి తరుణంలో ఇస్రోకి స్పెషల్గా ఈ మంత్ సెప్టెంబర్ 7th రోజున మధురలో జరగనున్న కృష్ణ జన్మాష్టమి ఏదైతే ఉంటుందో దానికి ఇస్రోకి ఒక ప్రాధాన్యత అంశం అనేది ఈరోజు వార్తల్లోకి వచ్చింది. అదేంటో చూడండి. ఉత్తరప్రదేశ్లోని శ్రీకృష్ణ జన్మస్థాన ఆలయమైన మధుర జన్మాష్టమి సంబరాలకు సిద్ధమవుతోంది. ఎవరి జన్మాష్టమి? శ్రీకృష్ణ జన్మాష్టమి సంబరాలకు సిద్ధమవుతోంది. చంద్రయాన్ 3 మిషన్తో భారత్కు ప్రపంచ ఖ్యాతి అనేది లభించింది. ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఘనత చంద్రయాన్ 3 ద్వారా భారత్ సాధించింది. ఎలా సాధించింది? చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన మనం విక్రమ్ ల్యాండర్ని అద్భుతంగా ల్యాండింగ్ చేయడం జరిగింది. ప్రజ్ఞాన్ రోవర్ అనేది చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం వద్ద తిరిగింది. సో ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈ ఏడాది ఈ వేడుకలను ఎవరికి అంకితం చేస్తున్నారంట? ఇస్రోకి అంకితం చేస్తున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అంకితం చేస్తున్నట్లు సో శ్రీకృష్ణ జన్మస్థాన ఆలయమైన మధుర టెంపుల్ యాజమాన్యం ఎవరైతే ఉంటారో, ట్రస్ట్ వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిన్నటి రోజున ప్రకటించారు. శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్ కార్యదర్శి వారు అఫీషియల్గా చెప్పడం జరిగింది. మెరుగులు దిద్దిన భగవంతుడి నివాసానికి ఇస్రో చీఫ్ ఎవరు? సోమనాథ్ గారి పేరుని ఇస్రో చీఫ్ సోమనాథ్ కృషికి గుర్తింపుగా సోమనాథ్ పుష్ప బంగ్లాని నామకరణం చేస్తారంట. అలాగే జన్మాష్టమి వేళ ఆలయంలోని కృష్ణుడి విగ్రహం ఏదైతే ఉంటుందో ప్రత్యేక వేషధారణ ఉంటుంది కదా, దీనికి ప్రజ్ఞాన్ ప్రభాస్, సో ప్రజ్ఞాన్ రోవర్ ఉంది కదా, అలా ప్రజ్ఞాన్ ప్రభాస్గా పేరు పెట్టినట్టు తెలిపారు. గురువారం ఈ రానున్న సెప్టెంబర్ 7th జరగనున్న వేడుకలకు విస్తృతంగా ఏర్పాటు చేసినట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ గురువారం రోజున ఈ జన్మాష్టమి కార్యక్రమం అనేవి మనం చూడబోతున్నాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనే కంటే కూడా ప్రత్యేక గుర్తింపు అని చెప్పొచ్చు. ఇస్రో ఈసారి రానున్న ఏ పోటీ పరీక్షల్లో అయినా ఇస్రోకి సంబంధించిన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు, అది గుర్తుంచుకోండి. 2080 నాటికి భూగర్భ జలాల్లో 3 రెట్ల క్షీణత అనే అంశం వార్తల్లోకి వచ్చింది. 2080 నాటికి భూగర్భ జలాల్లో 3 రెట్ల క్షీణత. ఒక పక్క పెరుగుతున్న భూతాపం, మరో పక్క అపరిమితంగా భూగర్భ జలాల తోడువేత వల్ల భవిష్యత్తులో
భారత్లో తీవ్ర నీటి కొరత ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మన దేశంలో రైతులు ఎక్కువ శాతం భూగర్భ జలాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. రైతులు ఇదే విధంగా భూగర్భ జలం తోడేయడం కొనసాగిస్తే గనక 2080 నాటికి భూగర్భ జలాలు ఏవైతే ఉంటే అండర్ గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఉన్న క్షీణత కంటే 3 రెట్లు పెరుగుతుందంట. తద్వారా దేశంలో ఆహార నీటి భద్రతకు ముప్పు వాటిల్లుతుందని అమెరికాకు చెందిన మిచిగాన్ యూనివర్సిటీ వారు పరిశోధనలో తెలిసింది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. దేశంలోని 140 కోట్ల పౌరుల జీవనానికి ఇబ్బందిగా మారుతుందని సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్లో ప్రచురితమైంది. గుర్తుంచుకోండి. సో భూగర్భ జలాలకి సంబంధించి ఇక్కడ ఎవరు చేశారు? మిచిగాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 2080 నాటికి భూగర్భ జలాల మొత్తంలో కూడా దాదాపు 3 రెట్ల క్షీణత ఉంటుందంట. అండ్ ప్రారంభానికి సిద్ధమైన పాల్కురికి సోమనాథుడి స్తూపం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజున వార్తల్లోకి వచ్చింది. తెలంగాణలోని జనగామ ప్లేస్ ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీ పరీక్షల్లో తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ప్రాంతాలు, తెలంగాణ కట్టడాలపైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. నేను ఒకే విషయం చెప్తాను. తెలంగాణలో రానున్న గ్రూప్స్ పోటీ పరీక్షలు గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ ఇతరితర పోటీ పరీక్షలు ఏవైతే ఉంటాయో ఏ పోటీ పరీక్షలైనా కూడా తెలంగాణ మాసపత్రిక నుండే క్వశ్చన్స్ అడుగుతున్నాడు. తెలంగాణ మాసపత్రికలో మీకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సాహిత్యము, సంస్కృతి, పండుగలు, కోటలు, తెలంగాణ రాష్ట్ర పథకాలు, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా సమాచారం అఫీషియల్గా కవర్ అవుతుంది. తెలంగాణ మాసపత్రికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా ముద్రిస్తోంది. కాబట్టి లాస్ట్ 1 ఇయర్ తెలంగాణ మాసపత్రికలు ఒకసారి చదవండి, మీకు ఖచ్చితంగా మంచి స్కోర్ అనేది వస్తుంది. ఎందుకంటే రీసెంట్గా గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కానివ్వండి, ఏ పోటీ పరీక్షలు తెలంగాణ రాష్ట్రంలో వాటి నుండి క్వశ్చన్స్ అడుగుతున్నారు. అందుకోసం అభ్యర్థులకు సులభంగా సమయం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రానున్న గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామినేషన్స్ సులభంగా ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ మాసపత్రిక సాఫ్ట్ కాపీ ఏదైతే ఉంటుందో అందులో ప్రతి పేజీలో కూడా నేను చదివి ఇంపార్టెంట్ పాయింట్స్ని హైలైట్ చేస్తూ వచ్చాను. నేను ఏవైతే హైలైట్ చేశానో ఆ టాపిక్స్ అన్ని చదవండి. జస్ట్ ఒక 3-4 అవర్స్ కూర్చోండి. లాస్ట్ 8 మంత్స్ కరెంట్ తెలంగాణ మాసపత్రిక మీరు సులభంగా కంప్లీట్ చేసుకుంటారు. నేను అండర్లైన్ ఏవైతే హైలైట్ చేశానో వాటి చూడండి. అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉండాలని జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో మీకు పూర్తి ఉచితంగా ఫ్రీ కంటెంట్లో ఈ మాసపత్రికలను అప్లోడ్ చేశాను, తెలంగాణ మాసపత్రికలు. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, మీకు అందులో అందుబాటులో ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ తెలంగాణకు సంబంధించి ప్రారంభానికి సిద్ధమైన పాల్కురికి సోమనాథుడి స్తూపం తెలంగాణలోని జనగామ జిల్లా పాల్కుర్తి శివ కవిత్రయంలో ఒకరైన పాల్కురికి సోమనాథుడు నడియాడిన నేల పర్యాటక అభివృద్ధి పనుల్లో భాగంగా ఇక్కడ సుమారు దాదాపు 34 కోట్లతో సోమేశ్వర ఆలయ అభివృద్ధి పనులు చేపట్టారు. సోమనాథుడి స్మారక స్తూపము, కళ్యాణ మండపాన్ని నిర్మించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు తెలంగాణ రాష్ట్రంలో, మరియు హరీష్ రావు గారు, ఇంద్రకరణ్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, సత్యవతి రాథోడ్ గారు సోమవారం దీన్ని ఈ రోజున ప్రారంభించడం జరిగింది. మరోపక్క పర్యాటక వలయంలో భాగంగా 61 కోట్లతో బమ్మెర, వల్మిడి ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తున్నారు. గుర్తుంచుకోండి. ఇక్కడ అడుగుతారు, ఇటీవల పాల్కుర్కి సోమనాథుడి స్తూపం వార్తల్లోకి వచ్చింది, అది ఏ జిల్లా, ఎక్కడ? గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోటీ పరీక్షల అభ్యర్థులకి కూడా మీకు అఫీషియల్ మ్యాగజైన్స్ ఏవైతే ఉంటే వాటిపైన నేను వర్కౌట్ చేస్తున్నాను. అతి త్వరలో ఏపీకి సంబంధించి కూడా స్పెషల్గా మనం డిస్కస్ చేద్దాము. మేరీల్యాండ్ యూనివర్సిటీతో తెలంగాణ రాష్ట్రం ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. అమెరికా పర్యటనలో మంత్రి నిరంజన్ రెడ్డి గారు వెల్లడించారు. సో తెలంగాణలో బయోటెక్నాలజీ రంగం, పరిశోధన రంగాల్లో మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం సహకారం తీసుకోనున్నట్లు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు వెల్లడించారు. అమెరికా పర్యటనలో భాగంగా ఏదో రోజైనా మనకి 5వ రోజు, సో మొన్నటి రోజున శనివారం రోజున 5వ రోజైన శనివారం మేరీల్యాండ్ స్టేట్ యూనివర్సిటీని సందర్శించారు. గుర్తుంచుకోండి, మేరీల్యాండ్ స్టేట్ యూనివర్సిటీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం. గుర్తుంచుకోండి. సో ఇక్కడ మెరుగైన వ్యవసాయ ఉత్పత్తుల కోసం మేరీల్యాండ్ యూనివర్సిటీ సహకారము తీసుకోవడం జరుగుతుంది. దేనికి సంబంధించి? ఇక్కడ నిరంజన్ రెడ్డి గారు అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి. సో మేరీల్యాండ్ యూనివర్సిటీ నుండి వ్యవసాయ ఉత్పత్తుల కోసం సహకారాన్ని తీసుకుంటారంట. రోబోటిక్స్, కృత్రిమ మేధకు సంబంధించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. గుర్తుంచుకోండి, వైద్యం, వ్యవసాయం వంటి కీలక అంశాలు, పరిశోధనలు, ఆవిష్కరణలు చేయడంలో యూనివర్సిటీతో కలిసి పనిచేస్తే తెలంగాణ వ్యవసాయ రంగంలో అద్భుత ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. గుర్తుంచుకోండి.
ఓకేనా. సో ఫ్రెండ్స్, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బ్రిటన్కి సంబంధించి ఇటీవల తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలు, ముఖ్యంగా టీఎస్ఎల్ పిఆర్పి వారు నిర్వహించిన ఎగ్జామినేషన్, పోలీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్లో కానివ్వండి, గ్రూప్స్ తరహా పోటీ పరీక్షలో కానివ్వండి, బ్రిటన్ రాజవంశీయుల పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇక్కడ అందువల్ల ఈ టాపిక్ ఈరోజు ప్రాధాన్యత సంతరించుకుంది. అదేంటంటే ఎలిజబెత్ టూకు శాశ్వత స్మారకం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. నిర్మాణానికి బ్రిటన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందంట. ఇక్కడ మనం ఈ టాపిక్ సంబంధించి ఏం గుర్తుంచుకోవాలంటే, గత సంవత్సరం సెప్టెంబర్ మాసంలో, అంటే 2022 సెప్టెంబర్ మాసంలో మరణించిన బ్రిటన్ రాణి పేరు గుర్తుంచుకోవాలి, ఎలిజబెత్ టూ. ప్రస్తుతం బ్రిటన్ రాజు పేరు గుర్తుంచుకోవాలి, చార్లెస్ III. ఎందుకంటే బ్రిటన్ అనేది ఇప్పటికి కూడా రాజవంశీయుల చేతుల్లో ఉంది. బ్రిటన్ ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ బట్ నాట్ ఎ రిపబ్లిక్, గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఎలిజబెత్ టూకు శాశ్వత స్మారకాన్ని నిర్మించబోతున్నారట. అందుకు సంబంధించి ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పేసి బ్రిటన్ ప్రభుత్వం చెప్పిన అధికారిక సమాచారం. ఈ ప్రణాళిక ఆవిష్కరణ ఎప్పుడు ప్రారంభమవుతుందట అంటే 2026. అంటే 2026కి ప్రత్యేకత ఏంటంటే ఎలిజబెత్ టూకి సంబంధించి శత జయంతి ఉత్సవాలు. గుర్తుంచుకోండి. గత ఏడాది సెప్టెంబర్ 8న మరణించిన బ్రిటన్ రాణి ఎలిజబెత్ టూకు శాశ్వత స్మారకాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆమె తొలి వర్ధంతి సమీపిస్తున్న నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం ఆదివారం దీనిపై ప్రకటన చేసింది. స్మారకానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు ఒక స్వతంత్ర కమిటీని నియమించింది. ఎలిజబెత్ టూ మాజీ వ్యక్తిగత కార్యదర్శి లార్డ్ రాబిన్ జన్వ్రిన్ దీనికి అధ్యక్షత వహించనున్నారు. సో బ్రిటన్ ప్రస్తుత రాజు ఎవరు? మనకి చార్లెస్ III. గత సంవత్సరం మరణించిన వారు ఎవరు? ఎలిజబెత్ టూ. మరి 2026 సంవత్సరం ప్రత్యేకత ఏంటిది? శత జయంతి ఉత్సవాలు. ఎవరికి సంబంధించి? ఎలిజబెత్ టూకి సంబంధించి. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఆసియా హాకీ 5S ఛాంపియన్షిప్లో భారత్ పాకిస్తాన్పై విజేతగా చరిత్రలో నిలిచింది. ముఖ్యంగా ఇటీవల యూపీఎస్సీ పోటీ పరీక్షల నుండి, యూపీఎస్సీ స్థాయి పోటీ పరీక్షలు అంటే సివిల్ స్థాయి పోటీ పరీక్షల నుండి మన రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీ పరీక్షల వరకు కూడా చాలా పోటీ పరీక్షల్లో క్రీడల అంశాలపైన క్వశ్చన్ అడుగుతున్నారు, క్రీడలపైన. సో అందులో ఈ టాపిక్ ఇంపార్టెంట్. ఆసియా హాకీ విజేతగా భారత్ నిలిచింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఛాంపియన్షిప్ పేరు, వేదిక ఎక్కడ, ఎవరి విజేత, ఎవరిపైన విజేత, 4 పాయింట్లు అంతే. సో ఆసియా హాకీ విజేతగా, ఆసియా హాకీ 5S టోర్నీలో భారత్ టైటిల్తో తలుక్కుమంది. గత శనివారం పాకిస్తాన్తో జరిగిన ఫైనల్ పోరులో 2-0 తేడాతో పెనాల్టీతో భారత్ పాకిస్తాన్ పైన, మన దాయాది పైన విజయాన్ని నమోదు చేయడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, గుకేష్ డి ఒక అద్భుతమైన ఆటగాడిగా వార్తల్లోకి వచ్చాడు. వాస్తవానికి ఇటీవల భారత చెస్ దిగ్గజాలు, ఇప్పటికే చరిత్రలో ఇచ్చిన చెస్ దిగ్గజం అంటే విశ్వనాథన్ ఆనంద్, ఇటీవల ప్రజ్ఞానంద తరచు వార్తలకు వస్తున్నాడు. దురదృష్టవశాత్తు రీసెంట్గా ప్రపంచ ఛాంపియన్షిప్లో ఓడిపోయాడు ప్రజ్ఞానంద, కార్ల్సన్ పైన, అజర్బైజాన్లో జరిగింది. కానీ చాలామంది మనసులు గెలుచుకున్నాడు. మరొక క్రీడాకారుడు, అదే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి గుకేష్ డి, భారత చెస్ గ్రాండ్ మాస్టర్, ఈరోజు ఒక అద్భుతమైన రికార్డు, 37 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టాడు. అదేంటంటే చెస్కి సంబంధించి ఫిడే అనే ఒక సంస్థ ఉంటుంది, అంతర్జాతీయ సంస్థ, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఈ చెస్, ఫిడే. ఈ ఫిడేకి సంబంధించి ప్రపంచ గ్రాండ్ మాస్టర్లకు రేటింగ్స్ ఇస్తూ ఉంటుంది స్కోర్ ఆధారంగా. అలా ప్రపంచంలో మన విశ్వనాథన్ ఆనంద్ ఇప్పటివరకు భారతదేశం తరపున టాప్ ర్యాంకింగ్స్లో ఉండేవాడు, టాప్ 10లో ఉంటాడు, 8th పొజిషన్లో ఉన్నాడు. ఫిడే ర్యాంకింగ్స్లో ప్రపంచంలో 8వ స్థానంలో ఉన్నాడు. భారతదేశం నుండి అయితే మొదటి స్థానంలో విశ్వనాథన్ ఆనంద్. గత 37 ఏళ్ల నుండి తనే మొదటి స్థానం భారతదేశం నుండి. అలాంటిది తనకంటే అద్భుతమైన స్కోరు తన శిష్యుడు, గురువుని మించిన శిష్యుడు ఈరోజు వార్తలకు వచ్చాడు, తనే గుకేష్ డి. ఫిడే ఇచ్చే స్కోర్ ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా విశ్వనాథన్ ఆనంద్ని 9వ స్థానంలోకి నెట్టి 8వ స్థానంలోకి గుకేష్ డి రావడం జరిగింది. ప్రస్తుతం గుకేష్ స్కోర్ ఎంత అంటే 2758. విశ్వనాథన్ ఆనంద్ మనకి 2754 పాయింట్స్తో 9వ స్థానంలో నిలిచాడు. సో విశ్వనాథన్ ఆనంద్ 1986 జూలై నుంచి భారత్ నెంబర్ 1గా ఉన్న రికార్డ్ని ఇప్పుడు గుకేష్ అధిగమించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్లో ఆప్షన్లో ప్రజ్ఞానంద ఇస్తాడు, కానీ ఇక్కడ గుకేష్ డి. కార్ల్సన్ పైన ప్రజ్ఞానంద. హీట్ స్ట్రీక్, జింబాబ్వే దిగ్గజం మరణిస్తూ వార్తల్లోకి వచ్చాడు. ఏ దేశం? జింబాబ్వే. ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందడంటే క్రీడలు. ఏ క్రీడ అంటే క్రికెట్. క్రికెట్లో తను ఒక అద్భుతమైన ఆల్రౌండర్, ఒక గొప్ప బ్యాట్స్మన్, గొప్ప బౌలర్, సింపుల్గా ది బెస్ట్ ఆల్రౌండర్ ఇన్ వరల్డ్ క్రికెట్ హిస్టరీ. అలాంటిది చాలా జట్లకు తను కోచ్గా కూడా విధులు నిర్వర్తించాడు.
హీత్ స్ట్రీక్ ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చాడు. ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి. అనారోగ్యంతో బాధపడుతున్నారు. సో నిన్నటి రోజున మరణిస్తూ వార్తల్లోకి వచ్చాడు. 189 వన్డేలు, 65 టెస్టులు ఆడడం జరిగింది. సో గుర్తుంచుకోండి. అండ్ దస్కా దమ్ ఒక ఆటగాడు ఇటీవల ఒకే క్రీడకు సంబంధించి తరచూ వార్తల్లోకి వచ్చాడు. అతనే మ్యాక్స్ వెర్స్టాపెన్. 10 సార్లు గెలిచాడు. ఈ సీజన్లో 10వ విజయం. మీకు ఫార్ములా 1 స్పీడ్ కార్ రేసింగ్ సంబంధించి క్వశ్చన్ అడిగితే బ్లైండ్గా గుర్తుంచుకోండి. ఈ సీజన్లో హైయెస్ట్ మ్యాక్స్ వెర్స్టాపెన్. ప్రతి గ్రాండ్ ప్రీ అయిపోయాక మనం ఇతనే చూస్తున్నాం. సో ఇక్కడ చూడండి, స్టార్ రేసర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈ సీజన్లో ఎదురు లేకుండా కొనసాగుతున్న వెర్స్టాపెన్ ఫార్ములా 1 ట్రాక్ పై వరుసగా 10వ టైటిల్ గెలుచుకున్నాడు. నిన్నటి రోజున జరిగిన ఇటాలియన్ గ్రాండ్ ప్రీలో ఈ రెడ్ బుల్ డ్రైవర్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. గుర్తుంచుకోండి, రెడ్ బుల్. ఓకేనా, ఇటాలియన్ గ్రాండ్ ప్రీ. అండ్ నెదర్లాండ్స్ సంబంధించి సాకర్ దిగ్గజం ఒబిట్ జాంగ్ బ్లాడ్ మరణిస్తూ వార్తల్లోకి వచ్చాడు. నెదర్లాండ్స్ సాకర్, ఇతను గోల్ కీపర్, మరణిస్తూ వార్తల్లోకి వచ్చాడు. నెదర్లాండ్స్ ఫుట్బాల్ జట్టు, సాకర్ అంటే ఫుట్బాల్, మరణిస్తూ వార్తల్లోకి వచ్చాడు. ఏ జట్టు గుర్తుంచుకోండి, ఒబిట్ జాంగ్ బ్లాడ్. గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి హ్యాపీగా చూస్తే ఇస్రో స్పెషల్గా మధురలో కృష్ణ జన్మాష్టమి కార్యక్రమాలు, 2080 నాటికి భూగర్భ జలాల్లో 3 రెట్ల క్షీణత అని చెప్పేసి అమెరికా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రారంభానికి సిద్ధమైంది ప్రారంభించబడిన పాల్కురికి సోమనాథుడి స్తూపము, జనగామ జిల్లా. మేరీల్యాండ్ యూనివర్సిటీతో తెలంగాణ రాష్ట్రం ఒప్పందము. అండ్ ఎలిజబెత్ II శాశ్వత స్మారకం బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయం. ఆసియా హాకీ విజేతగా భారత్ నిలిచింది పాకిస్తాన్ పైన ఉమెన్ వేదికగా. అండ్ గుకేష్ గురువును మించిన శిష్యుడిగా విశ్వనాథన్ ఆనంద్ కంటే ఎక్కువ స్కోర్ సాధించి ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్లో 8th పొజిషన్లోకి వచ్చాడు. జింబాబ్వే సంచలన క్రికెటర్ హీత్ స్ట్రీక్ మరణిస్తూ వార్తల్లోకి వచ్చాడు. ఈ సీజన్లో మరొక విజయం, ఇటాలియన్ గ్రాండ్ ప్రీని గెలుస్తూ మ్యాక్స్ వెర్స్టాపెన్ వార్తల్లోకి వచ్చాడు. నెదర్లాండ్స్ సాకర్ ఒబిట్ జాంగ్ బ్లాడ్ మరణిస్తూ వార్తల్లోకి వచ్చాడు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.